సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు కట్ట వద్ద వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, స్వస్తి వచనము, దేవత ఆహ్వానము, శ్రీ గణపతి ఆంజనేయ మూలమంత్ర హోమము, అష్టోత్తర శతవన్యు సూక్త అభిషేకము, మూల విరాట్ విగ్రహానికి ప్రత్యేక అలంకరణ అనంతరం అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 500 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ విగ్రహాన్ని పురాతన ఆలయంలో పూజిస్తూ ఉండేవారని, దాతల సహకారంతో నూతన దేవాలయం నిర్మించి అందులో ప్రతిష్ఠించడం జరిగిందని, ఇక్కడికి వచ్చిన భక్తులు కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని కోరికలు కోరుకుంటే తీరుతాయని, అలాగే ముఖ్యంగా సంతానం లేని దంపతులు దేవాలయానికి వచ్చి అభిషేకం, చందన పూజ కార్యక్రమాలు చేపడితే వారికి త్వరగా సంతాన ప్రాప్తి కలుగుతుందని, అలాగే నూతనంగా ప్రారంభించిన దేవాలయానికి ప్రతి మంగళవారం, శనివారం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, ఇదంతా కూడా ఆంజనేయ స్వామి మహిమ అని, బాధలు ఇబ్బందులు ఉన్నవారు కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే వారికి శుభం జరుగుతుందని ఆలయ అర్చకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ విఠల సాయి శర్మ, వైదిక నిర్వహణ బ్రహ్మశ్రీ చాడానంద బాలశర్మ, ఆలయ కార్యవర్గ సభ్యులు భిక్షపతి, మామిడి రాములు, నల్లవెల్లి జనార్దన్ రెడ్డి, కృష్ణ, చెరుకూరి వేణుపోగులు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ విఠల సాయి శర్మ, వైదిక నిర్వహణ బ్రహ్మశ్రీ చాడానంద బాలశర్మ, ఆలయ కార్యవర్గ సభ్యులు భిక్షపతి, గుంటుకు భిక్షపతి, మామిడి రాములు, నల్లవెల్లి జనార్దన్ రెడ్డి, కృష్ణ, చెరుకూరి వేణు పోగుల రమేష్, దోమకొండ నరసింగరావు, మామిడి శంకర్, గొలుమత్తుల నాగరాజు, మారెల్ల విక్రమ్, అల్వాల యాదగిరి, నల్ల నాగరాజు మరియు భక్తులు, మహిళామణులు పాల్గొని అభిషేకాలు చేసి విజ్ఞాన్ నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. చెరువుకట్టకు చివరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని రెండవ వార్షికోత్సవం సందర్భంగా అభిషేకాలు, హోమాలు, వివిధ కార్యక్రమాలు చేసినాము. ఇందులో భాగంగా ఈ వేణుగోపాల్ అనేట ఆయన ఇక్కడ అన్నదానం చేయిస్తున్నాడు. ఈరోజు ఆయనకు ఎల్లవేళ ఆంజనేయ స్వామి అండగా ఉండి సర్వ కార్యాలు నిర్విఘ్నంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. పట్టణంలో పాండవుల చెరువు కట్ట మీద అతి పురాతనమైనటువంటి దేవాలయం కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం. అట్టి దేవాలయాన్ని భక్తులందరూ కూడా కలిసి అతి సుందరంగా నిర్మించడం జరిగింది. నేడు ఈరోజు 2వ సంవత్సరం సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇట్టి సందర్భంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దేవుని యొక్క అనుగ్రహం భక్తులకు ఎలవేలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. మా గజ్వేల్ పట్టణంలో చాలా సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి పాండవుల చెరువు కట్టకు నాకు ఆంజనేయ స్వామి ఉన్నాడు. 500 సంవత్సరాల నుండి పూజలు అందుకుంటూ ఉన్నాడు. అయితే గత 2 సంవత్సరాల క్రితం అనేక మంది భక్తులందరూ కూడా కలిసి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని మళ్ళా చాలా సుందరంగా పునర్నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళీ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా 2వ వార్షికోత్సవం ఇవాళ జరుగుతుంది. ఆశ్వీజ బహుళ సప్తమి ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి యొక్క వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో ఆంజనేయ స్వామికి మూలమంత్ర హోమం, ఆంజనేయ స్వామి యొక్క అభిషేకం, ఆంజనేయ స్వామి యొక్క అలంకారం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారో వాళ్లకు వాళ్ళ యొక్క కార్యాలలో జయము, శుభము, లాభము ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి గజ్వేల్ పట్టణంలో పాండవుల చెరువు కట్ట కొనాకు ఉన్నటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. అందరూ కూడా మీ కార్యాలలో జయాన్ని, శుభాన్ని, లాభాన్ని, ఆనందాన్ని పొందండి. జై శ్రీరామ్.